రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము అపోస్తులుడైన పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము. మన పౌరస్థితి పరలోకమునందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. ప్రియులారా, ఈ వాక్య ధ్యానమును మనం పరిశీలించినప్పుడు మనము భూలోక సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచుకుంటే కంటే పరలోక సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచుకోవాలంట, నిలపాలి అంట. మరి ఎందుకంటే ఈ యొక్క లోకము అశాశ్వతమే. మనము ఎంతకాలము జీవించినా సరే ఈ లోకాన్ని విడిచి మనము వెళ్ళవలసిన వారమై ఉన్నాం. అయితే పరలోకంలో మన పౌరస్థితిని దేవుడు స్థిరపరుస్తున్నాడు. ఎందుకంటే ఆయన ముందుగానే చెప్పి వెళ్ళాడు, నేను వెళ్ళి మీ కొరకు అక్కడ స్థలములను సిద్ధపరుస్తాను, మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని ఆయన వాగ్దానం చేశాడు. కాబట్టి ఆయన మాట తప్పనివాడు కదా. అందుకే క్రీస్తును అంగీకరించి అనుసరిస్తున్నటువంటి మనమందరము కూడా మన యొక్క పౌరస్థితి పరలోకమందు ఉంది. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తం మనం కనిపెట్టుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ప్రమాణం చేశాడు, వచ్చి మనలను తీసుకొని వెళ్తానని. అయితే ఆయనతో పాటు ఉండాలంటే ఆయన స్వభావం కలిగి ఉండాలి కదా. మరి ఆ రీతిగా ఆయన స్వభావాన్ని కలిగి ఉండాలంటే ఈ లోకంలో నీవు నేను కూడా మనలను మనము ఆయన యొక్క మార్గములలో నడుచుకునేటట్లు సిద్ధపరచుకోవాలి. అందుకే ఈ లోక సంబంధమైన వాటిపైన మనము అత్యధికంగా చింత వహిస్తే అది మనకు ఏమాత్రము ఉపయోగకరము కాదు. కాబట్టి ఇహలోక సంబంధమైనవి కాదు కానీ పరలోక సంబంధమైన వాటి మీద మనము మనస్సు నిలుపుకొని వాటి నిమిత్తము మనము కూడా ప్రయాసపడితే ఏ కష్టము ఏ శ్రమ వచ్చినా సరే అవి ప్రభువు పేరట ప్రార్థించుకొని వాటిని జయించగలిగితే క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మనము మారతాము. మనం అంతా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఇక్కడ ఈ అశాశ్వతమైనటువంటి జీవితంలో మనం జీవించే 70, 80, 100 సంవత్సరాల కాలమే. తర్వాత అయినా ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే. కాబట్టి ఇక్కడ చింత కాదు. మరలా నీవు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకంలో నీకు యుగయుగములు జీవించి పరిపాలించేటువంటి ఆధిక్యతను యేసు ప్రభువారు అనుగ్రహించాడు. కాబట్టి ఆ పౌరస్థితికి నీవు సిద్ధపడాలి. దానికి ఇక్కడ నీవు తర్ఫీదు నందాలి. ఈ భూలోకం ఏంటంటే మనం నేర్చుకోవటానికే. పరలోకానికి ఎలాగ సిద్ధపడాలి అనేది నేర్చుకోవటానికి ఈ భూలోకం. అందులో అనేకమైనవి మనకు దేవుడు అనుమతిస్తాడు. ఎందుకంటే మనం వాటన్నిటిలో విజయవంతమైన విశ్వాస వీరులుగా బయటకు రావాలని, అంతే తప్ప వాటిలో నాశనం అయిపోవాలని కాదు. ఈ ఒక్క విషయాన్ని కనుక మనం జ్ఞాపకం పెట్టుకున్నట్లయితే రోమీలకు రాసిన పత్రిక 8:28 ప్రకారము సమస్తము సమకూడి మేలుకే జరుగుతాయి తప్పిస్తే తాత్కాలికంగా అది నీకు నష్టంలా కనిపించవచ్చు, కానీ అది నష్టము కాదు. నువ్వేమైనా నష్టపోయావా? ఆ పరలోకంలో గొప్ప బహుమానాన్ని దేవుడు సిద్ధపరిచేశాడు. కాబట్టి ధైర్యంగా, విశ్వాసంతో, నిరీక్షణతో, నమ్మకంతో మనం ముందుకు వెళ్దాము. గుర్తుపెట్టుకుందాం, మన పౌరస్థితి పరలోకమందే ఉంది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుడు నిమిత్తము మనము కనిపెట్టుకొని ఉన్నాము. అంతే. కాబట్టి ఆయన యందే విశ్వాసం ఉంచి ముందుకు సాగిపోదాం. మనమందరం పరలోక రాజ్యంలో ధైర్యంగా ప్రవేశిద్దాం. కృప మనకు తోడుగా ఉండునుగాక. ప్రార్థిద్దాం. కృపా సత్య సంపూర్ణుడా, స్తుతులకు పాత్రమైన గొప్ప తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు. ఇదిగో అద్భుతంగా ప్రతిరోజు మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు. మరొక నూతన దినమును నీ వాక్కుతో బలపరిచి జ్ఞాపకము చేసినందుకు వందనాలు. అవును తండ్రి, పరిశుద్ధాత్ముడా, నీవు ప్రతినిత్యము మాకు జ్ఞాపకం చేసే దేవుడవు. మా యొక్క పౌరస్థితి ఇక్కడ కాదు, ఇది తాత్కాలికమే. ఇక్కడ మేము పరదేశులమే. కాబట్టి మాకు అసలైనటువంటి ఆ దేశము పరలోకాన్ని నీవు నియమించి ఉన్నావు. మా పౌరస్థితిని అక్కడ ఉంచావు. కాబట్టి మరి నీ యొద్దనే ఆ యొక్క పౌరస్థితిని పెట్టి ఉన్నావు. కాబట్టి నీతో పాటు మేము యుగయుగములు జీవించేటువంటి సామర్థ్యము ఇక్కడ మేము పొందుకొని అక్కడికి వచ్చేటట్లు కృప చూపించి నీ నామాన్ని ఘనంగా ఈ లోకంలో, పరలోక రాజ్యం యొక్క మహిమ భూలోకంలో మేము కనపరిచేటట్లు కృపనివ్వి ఆశీర్వదించవలసిందిగా యేసు నామమున ప్రార్థించి పొందుచున్నాం తండ్రి. ఆమేన్.